తమిళనాడు సీఎం విజయ్ ఒక పక్కన సిస్టమ్ మొత్తాన్ని క్లీన్ చేస్తుంటే ఇంకో పక్కన మాత్రం మన హిందువులకి ఎంతో పవిత్రమైన అరుణాచల ఈశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లిన ఇద్దరు అమ్మాయిలపైన అత్యాచారం అయితే జరిగింది. ఇలా మన తెలుగు వాళ్ళైనా ఇద్దరు అమ్మాయిలపైన అత్యాచారం జరిగితే ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు ఎందుకు? అసలు ఏం జరిగిందంటే పోయిన పౌర్ణమి రోజు ఒక అమ్మాయి అరుణాచల ఈశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్లి గిరి ప్రదక్షిణ చేస్తుండగా ఒక గ్యాంగ్ ఆమె పైన అటాక్ చేసి దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకెళ్లి మరి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి యొక్క న్యూడ్ ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా తీసుకొని ఆ నెక్స్ట్ డే ఆమెకు సెండ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఇలాంటి పవిత్ర స్థలంలో ఇలా ఒక్కసారి జరగడమే బాధాకరం అంటే మళ్ళీ ఇంకొకసారి అంటే ఆ నెక్స్ట్ డే May 31 రోజే మళ్ళీ ఒక అమ్మాయి పైన ఇలానే జరిగింది. ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఇచ్చిన డీటెయిల్స్ ని పట్టుకొని ఆ గ్యాంగ్ అయితే అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మినిస్టర్ అయిన ఎస్ రమేష్ గారు ఒక కామన్ మ్యాన్ లాగా ఈ టెంపుల్ కి వెళ్లి అక్కడ జరుగుతున్న లొసుగులు చూసి అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ పైన అతను ఎలా రియాక్ట్ అవుతాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. అట్లనే సీఎం విజయ్ కూడా ఈ ఇష్యూ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడా అని మనం వెయిట్ చేసి చూడాలి. మీరు చెప్పండి, ఇలాంటి వాళ్ళని కేవలం అరెస్ట్ చేస్తే సరిపోతుందా? కామెంట్ చేయండి.